మృత్యు ఆకలి పార్ట్ 2. పొలం అమ్మకం కోసం తన సొంత ఊరు వచ్చిన గోపాల్ తెల్లవారుజామున ఊర్లోకి వెళ్తాడు. ఆ సమయంలో గ్రామస్తులు గోపాల్ని చూసి ఆశ్చర్యపోతారు. కానీ గోపాల్ ఎవరిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఊరి పెద్ద ద్వారా గ్రామస్తులు విషయం తెలుసుకుని సముదాయించుకుంటారు. మరోవైపు గోపాల్ తన పొలం అమ్మకం కోసం ప్రయత్నాలు చేస్తాడు. లొచ్చన్న కొడుకు గోపాలం వచ్చాడంటే తెలుసా? అవును, ఉదయం చూశాను. మన ఊరి పెద్ద కూడా ఊర్లో ఉండడానికి ఒప్పుకున్నాడంట. ఇక్కడికి వచ్చే ముందు సాధువుని కలిసి వచ్చాడంట. అందుకే ఊరి పెద్ద రానిచ్చాడులే. ఏది ఏమైనా వాడు ఊర్లో ఉన్నన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి అని వారిద్దరూ మాట్లాడుకుని రాబోయే అమావాస్య కోసం ఉప్పుడు బియ్యం సిద్ధం చేస్తున్నారు. అలా ఆ రోజు చీకటి పడిన తర్వాత అర్ధరాత్రి వేళలో గోపాల్ మర్రిచెట్టు వద్దకు వెళ్లి కారుక్కా విత్తనం వేస్తాడు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ వచ్చావేంట్రా? నాన్న, గతంలో నేను మిమ్మల్ని పట్టించుకోపోవడం తప్పే. దయచేసి నా తప్పులను క్షమించి ఈ లోకం వదిలి వెళ్ళిపోవచ్చు కదా. తొందరెందుకు గోపాలం? మీరంతా ఆకలితో అలమటిస్తూ చావడం నేను చూడాలి కదా. అప్పుడు గాని నా ఆత్మకు శాంతి కలగదు. గోపాల్ ప్రతిరోజు రాత్రి కారుక్కా ఫలం దెయ్యానికి ఆహారంగా ఇవ్వడం దినచర్యగా మార్చుకుంటాడు. అలా రోజులు గడుస్తుంటే సుజాత దెయ్యం గురించి తలుచుకుని కంగారు పడుతుంది. దాంతో ప్రతిరోజు ఆమె తన భర్త ఇంటికొచ్చే వరకు గుమ్మం వద్ద ఎదురుచూస్తుంది. మరోవైపు ఎట్టకేలకు గోపాల్ తన పొలం అమ్మడం కోసం ఒక బేరం వస్తుంది. మధ్యలో ఒక అమావాస్య రోజునాడు గ్రామస్తులందరూ దెయ్యం కోసం ఎప్పటిలా అన్నీ సిద్ధం చేస్తారు. అప్పుడు దెయ్యం వాటిని ఇష్టంగా భుజిస్తుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఏవండి, మనం ఇంకెన్ని రోజులు ఈ ఊర్లో ఉండాలి? అసలు పొలం కొనడానికి ఎవరైనా దొరికారా లేదా? నేను ఒకరితో మాట్లాడాను సుజాత. మరో 2 వారాల్లో పని మొత్తం పూర్తవుతుంది. మరి అప్పటి వరకు మనం క్షేమంగా ఉండడానికి సాధువు ఇచ్చిన విత్తనాలు సరిపోతాయా అండి? సరిపోతాయి సుజాత అని గోపాల్ తన భార్యతో మాట్లాడి భోజనం తినడానికి సిద్ధపడతారు. సరిగ్గా మధ్యరాత్రి వేళలో ఉన్నట్టుండి సుజాత కడుపు నొప్పితో బాధపడుతుంది. అబ్బా, నొప్పి! ఏమండి, కడుపు నొప్పిగా ఉంది. అయ్యో, ఏమైంది సుజాత? ఏమో అండి, నేను ఈ నొప్పి భరించలేకపోతున్నాను. అదే సమయంలో దెయ్యం ఆకలి కేకలు గోపాల్ వింటాడు. అప్పుడు విషయం అర్థమైన గోపాల్ తన భార్యను విడిచిపెట్టి మర్రిచెట్టు వద్దకు బయలుదేరుతాడు. అలా చెట్టు వద్దకు చేరుకున్న గోపాల్ ముందుకు దెయ్యం ప్రత్యక్షమవుతుంది. రా గోపాలం, రా. ఇదంతా నీ పనే కదా? అసలు నా భార్యకి ఏమైంది? నువ్వేం కంగారు పడకు గోపాలం. నాకున్న ఆకలి నొప్పిని నీ భార్యకు కాస్త కలిగించాను అంతే. దయచేసి తనను వదిలే నాన్న. నీ రాకతో నా ఆకలి ఎక్కువైంది గోపాలం. దానికి నువ్వు ప్రతిరోజు ఇచ్చే ఫలం సరిపోవట్లేదు. ఆ సమయంలో గోపాల్కి ఏం చెయ్యాలో తెలియక నిస్సహాయ స్థితిలో ఉంటాడు. నీ భార్యకి ఇప్పుడు ఆకలి నొప్పి తగ్గాలంటే నాకు 5 ఫలాలు కావాలి. లేదంటే నీ భార్య రాత్రంతా నొప్పితో బాధపడుతూ ఉంటుంది గోపాలం. తన భార్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దెయ్యం చెప్పినట్టు చేయడానికి గోపాల్ ఒప్పుకుంటాడు. అప్పుడు తన వద్ద ఉన్న కారుక్కా విత్తనాలు తీసుకుని నేల మీద విడుస్తాడు. కొన్ని క్షణాల తర్వాత అవి ఫలాలుగా మారుతాయి. అప్పుడు దెయ్యం వాటిని తీసుకుని భుజిస్తుంది. ఆ తర్వాత గోపాల్ అక్కడి నుండి బయలుదేరి ఇంటికి చేరుకుని చూసేసరికి సుజాత మామూలు స్థితిలో ఉంటుంది. దాంతో గోపాల్ కాస్త ఊరట చెందుతాడు. కైరా, ఇక్కడకు దగ్గరలో వెంకటాపురం అనే గ్రామం ఉంది. మనం అక్కడ కొన్ని రోజుల పాటు ఉండి ఆ తర్వాత తిరిగి ప్రయాణం మొదలు పెడదాం. సరే అధీరా, కానీ వరుసగా చేస్తున్న ఈ ప్రయాణాలు దేని గురించి అధీరా? ఆ సమయం వచ్చినప్పుడు అన్నీ వివరిస్తాను కైరా అని మాట్లాడుకున్న తర్వాత వారంతా కలిసి వెంకటాపురానికి బయలుదేరుతారు. అలా ఊర్లోకి చేరుకున్న వాళ్లను గ్రామస్తులు గుర్తించి స్వాగతిస్తారు. ఆ తర్వాత వారంతా విశ్రాంతి తీసుకోవడానికి ఒక ఇల్లు చూపిస్తారు. ఆ ఇల్లు గతంలో గోపాల్ నివాసం ఉన్న ఇల్లు. స్వామి, మీకు ఏదైనా అవసరపడితే కబురు పెట్టండి. తప్పకుండా కబురు పెడతాను. గ్రామ పెద్ద మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లిన బుడత దెయ్యం హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది. మరోవైపు అధీరా కైరాతో కలిసి ఇంటి మధ్యలో కూర్చొని రూపాంతర ప్రక్రియను సాధన చేస్తుంటారు. అప్పుడు కైరా తన ధ్యానంలో గతాన్ని తలుచుకొని బాధపడుతుంది. కైరా, నీ దృష్టిని మళ్లించకు. ఈ రూపాంతర ప్రక్రియ నీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. అవును కైరా, మనని గురూజీ ఇచ్చిన శక్తితో ఒక సాధువుని కాపాడాను. అన్నిటికీ మధ్యలో దూరడం నీకు బాగా అలవాటైపోయింది బుడత. సర్లే, నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటా. నన్ను క్షమించు అధీరా, మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగదు. కైరా తిరిగి మళ్ళీ రూపాంతర ప్రక్రియలో పాల్గొంటుంది. మరోవైపు గోపాల్ భయంగా ఊర్లో సమయాన్ని గడుపుతున్నాడు. అదే రోజు రాత్రి గోపాల్ తన భార్యతో కలిసి ఊరి వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత భార్యతో మాట్లాడి ఎవరికంటా పడకుండా వారిద్దరూ ఇంటి నుండి బయలుదేరుతారు. అలా ప్రయాణిస్తూ ఊరి వదిలి వెళ్లే సమయానికి సుజాత కడుపు నొప్పితో కుప్పకూలిపోతుంది. దాంతో విషయం అర్థమైన గోపాల్ తన భార్యతో కలిసి అతి కష్టం మీద ఊరి మర్రి చెట్టు వద్దకు చేరుకుంటాడు. అప్పుడు దెయ్యం చెట్టు వద్ద ప్రత్యక్షమై వారి ఇద్దరి అవస్థ చూసి నవ్వుకుంటుంది. నాకు తెలియకుండా ఊరి వదిలి వెళ్ళిపోదామనుకుంటున్నారా? దయచేసి మమ్మల్ని వదిలేయండి నాన్న. మేము తిరిగి మళ్ళీ ఈ ఊర్లోకి అడుగు పెట్టాం. మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తా. అందుకు బదులుగా నువ్వు ఒక పని చెయ్యాలి. అది ఏంటో చెప్పండి నాన్న. రాబోయే అమావాస్య రోజు నాడు ఊరి పెద్ద చివరిగా వెలిగించే దీపాన్ని నువ్వు ఆర్పేయాలి. ఆ తర్వాత మీరు ఊరు వదిలి వెళ్ళిపోండి. గోపాల్ ఒక క్షణం ఆలోచించి, సరే నాన్న, మీరు చెప్పినట్టు చేస్తాను. దెయ్యం చెప్పినట్టు చేయడానికి గోపాల్ ఒప్పుకోవడంతో సుజాతకి ఆకలి నొప్పి రావడం తగ్గుతుంది. ఆ తర్వాత ఇద్దరూ తిరిగి ఇంటికి పయనమవుతారు. పిచ్చి మూర్ఖులు, నా మాటలు నమ్మి నేను చెప్పినట్టు చేయడానికి ఒప్పుకున్నాడు. ఈసారి రాబోయే అమావాస్య నాడు నేను ఊర్లోకి ప్రవేశించి నా కొడుకు కోడలతో సహా అందరి ప్రాణాలు తీసేస్తా. దెయ్యం ఊరందరి మీద పగతో ఉండడం వల్ల తన కొడుకు భయాన్ని ఉపయోగించుకొని ఊర్లోకి వెళ్లడానికి పథకం వేసింది. దానికి అనుగుణంగా గోపాల్ కూడా సరేనని ఒప్పుకుంటాడు. మరోవైపు రూపాంతర ప్రక్రియలో భాగంగా ఒక ఊసరవిల్లి వచ్చి కైరా శరీరం మీద పాకుతుంది. ఆ తర్వాత చివరగా తల పైభాగం మీదకు చేరుకోగా కైరా తన శక్తితో ఊసరవిల్లిని తనలో ఏకం చేసుకుంటుంది. దాంతో 7 గడియల సమయం తర్వాత రూపాంతర ప్రక్రియ పూర్తవుతుంది. అప్పుడు కైరా తన రూపాంతర శక్తితో అధీరాలాగా మారుతుంది. అదంతా చూసి బుడత దెయ్యం వాళ్ళు ఆశ్చర్యపోతారు. అద్భుతం కైరా, నువ్వు సాధించావు. ఈ రూపాంతర క్రియ ద్వారా నువ్వు ఎవరి రూపంలోకైనా మారగలవు. అధీరా మాట్లాడడం పూర్తయిన తర్వాత ఇంటి బయటకు వచ్చి ఆకాశం వైపు చూస్తున్న సమయంలో తన దృష్టికి కొన్ని దృశ్యాలు కనిపిస్తాయి. ఆ దృశ్యాల్లో రవిపూడి గ్రామంలో ఉన్న మర్రి చెట్టు వద్ద దెయ్యం రూపం కనపడుతుంది. చెప్పండి గురూజీ, ఏమైంది? ఇక్కడకు దగ్గరలో ఏదో దుష్టశక్తి ప్రభావం ఉందనిపిస్తుంది బుడత. నువ్వు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల తిరిగి అక్కడున్న పరిస్థితులను గమనించిరా. సరే గురూజీ, శరవేగంతో వెళ్ళి అన్ని తెలుసుకుని వస్తాను అని బుడత దెయ్యం మెరుపు వేగంతో అక్కడి నుండి బయలుదేరుతుంది. అలా బుడత దెయ్యం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో తిరుగుతుంది. అక్కడ పరిస్థితులు మామూలుగా ఉండడంతో ముందుకు కదిలి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రవిపూడి గ్రామానికి వెళ్లడం కోసం అడవి మార్గాన వెళ్తున్న బుడత దెయ్యానికి సాధువు కనపడతాడు. అప్పుడు బుడత దెయ్యం కిందకొచ్చి సాధువుకు ఎదురుపడి మాట్లాడుతుంది. ఏదో ముఖ్యమైన పని మీద వెళ్తున్నట్టున్నావు. అవును స్వామి, మా గురూజీ అప్పగించిన ఒక పని మీద వెళ్తున్నా. ఇక్కడ దగ్గరలో ఏదో దుష్టశక్తి ఉన్నట్లు మా గురూజీ గుర్తించారు. దుష్టశక్తి? అవును స్వామి, దాని కారణంగా ఆకలి చావులు సంభవించే అవకాశం ఉందన్నారు. బుడత దెయ్యం మాటలు బట్టి అధీరా గుర్తించిన దుష్టశక్తి ఊర్లో ఉన్న దెయ్యం అని సాధువు గ్రహిస్తాడు. వెంటనే ఆ విషయం గురించి సాధువు బుడత దెయ్యంతో మాట్లాడుతాడు. బుడత, నువ్వు వెళ్లి అధీరాని తీసుకురా. నేను ఈలోగా ఊర్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసి వస్తా. స్వామి, ఈ మాట గురూజీకి చేరవేస్తాను. బుడత దెయ్యం తిరిగి అధీరా వద్దకు బయలుదేరుతుంది. ఆ తర్వాత సాధువు రవిపూడి గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. మరోవైపు కాలకూట అమావాస్యకు ఇంకొక రోజు ఉండడంతో
గ్రామస్తులు అన్నిటికీ సిద్ధపడి ఉంటారు. ఆ సమయంలో ఊరి పెద్ద వచ్చి గోపాల్తో మాట్లాడుతూ, చూడు గోపాలం, రేపు నువ్వు నీ భార్యతో కలిసి బియ్యం వేపరసం సిద్ధం చేసుకో. సరేనండి. సరే, నేను వెళ్ళొస్తాను. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఒక్క నిమిషం ఆగండి. మీరు చివరిగా దీపం వెలిగించి వెళ్తారు. ఎందుకలా చేస్తారు? ఆ దీపం వెలుగు కారణంగా మీ నాన్న ఆత్మ ఊర్లోకి ప్రవేశించలేదు. లేదంటే ఆకలితో ఉన్న మీ నాన్న ఈ ఊరి వాళ్ళ ప్రాణాలు తీసేస్తాడు అని ఊరి పెద్ద వివరించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు భార్య వచ్చి ఏం చేద్దామని అడగగా, నేను ఒక నిర్ణయం తీసుకున్నా సుజాత. రేపు అది అమలు చేయబోతున్నా. ఆ తర్వాత మనం హాయిగా ఉండొచ్చు. ఒకవేళ దీపమార్పిన తర్వాత మీ నాన్న ఊర్లోకి వస్తే మన పరిస్థితి ఏంటి? మా నాన్న మాటిచ్చాడు కదా సుజాత, మనకేం కాదులే అని గోపాల్ తన భార్యకు ధైర్యం చెప్తాడు. మరోవైపు పుడతదెయ్యం వెంకటాపురం చేరుకుని అధీరాతో విషయమంతా చెప్తుంది. ఆ తర్వాత అధీరా కైరాతో కలిసి రవిపూడి గ్రామానికి బయలుదేరుతాడు. మరుసటి రోజు ఉదయం సాధువు గ్రామంలోకి అడుగుపెట్టి అక్కడున్న గ్రామస్తులను హెచ్చరిస్తాడు. దాంతో వారందరిలో భయాందోళన మొదలవుతుంది. గతంలో చనిపోయిన లచ్చన్న ఆత్మ ఊర్లోకి రాకుండా మాత్రమే నేను ఆపగలిగాను. ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉండబోతోంది. మరిప్పుడు మమ్మల్ని కాపాడేది ఎవరు స్వామి? అధీరా. అధీరా రాకకు సమయం పట్టేలా ఉంది. మీరు మాత్రం ఎప్పటిలా లచ్చన్నకు ఆహారం సిద్ధం చేయండి. సరే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాం. ఆ రోజు అమావాస్య ఘడియలు త్వరగా మొదలు కావడంతో గ్రామస్తులు ఎప్పటిలా బియ్యం మరియు వేపరసం తీసుకుని మర్రిచెట్టు వద్దకు బయలుదేరుతారు. అలా గ్రామస్తులు ఒక్కొక్కరుగా చేరుకొని తమతో తెచ్చిన వాటిని అక్కడ పోసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. ఆ సమయంలో గోపాల్ కూడా గ్రామస్తులు చేసినట్టు చేస్తాడు. అలా చివరగా ఊరి పెద్ద మిగిలి ఉన్నప్పుడు, నీ ఆకలి మాకు మృత్యువు, నీ ఆకలి మాకు మృత్యువు. గోపాలం, అసలు ఏం చేస్తున్నావు? నన్ను క్షమించండి. నాకు ఇది తప్ప వేరే దారి లేదు. ఊరి పెద్ద ప్రాణాలు తీసిన గోపాల్ భయంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొన్ని క్షణాలకు ఆకలితో ఉన్న దెయ్యం ప్రత్యక్షమవుతుంది. ఎప్పుడైతే దీపం వెలిగి లేదో దెయ్యం అక్కడున్న కంచె దాటి ముందుకు వెళ్ళగలుగుతుంది. అలా దెయ్యం ఊర్లోకి ప్రవేశించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతారు. అప్పుడు ఉన్నట్టుండి కొంతమంది గ్రామస్తులు ఆకలి నొప్పుతో అరవడం మొదలు పెడతారు. ఆ మృత్యు కేకలను అధీరా రాక కోసం ఎదురు చూస్తున్న సాధువు వింటాడు. అశుభం, అశుభం, ఏదో పొరపాటు జరిగినట్టు ఉంది. సాధువు అక్కడ నుండి వెళ్లబోతున్న సమయంలో అధీరా వాళ్ళు చేరుకుంటారు. అప్పుడు సాధువు ద్వారా గతంలో జరిగిన విషయాలన్నీ తెలుసుకుంటాడు. బుడతా, నువ్వు వెళ్ళి ఆ గోపాల్ని పట్టుకొనిరా. గురూజీ. కైరా, మనం ఊర్లోకి వెళ్లి దయ్యాన్ని అదుపు చేద్దాం పద. కైరా అధీరాతో కలిసి ఊర్లోకి బయలుదేరుతుంది. మరోవైపు గోపాల్ తన భార్యతో ఆ ఊరి నుండి తప్పించుకోవడం కోసం మనుషుల సంచారం తక్కువగా ఉండే దారి గుండా వెళ్తుంటాడు. ఆ సమయంలో సుజాత కంటికి మెరుస్తున్న కొన్ని బంగారు నాణేలు కనపడతాయి. అప్పుడు సుజాత తన భర్తను పిలిచి ఆ విషయం చెప్పడంతో ఇద్దరూ ఆశగా అటువైపు వెళ్తారు. ఏవండి, ఇక్కడ చూసారా? బోలెడు బంగారం ఉంది. నిజంగా నా కలను నేను నమ్మలేకపోతున్నా సుజాత. పోనీలేండి, ఇప్పుడిదంతా మన సొంతమే కదా అని సుజాత బంగారం తీసుకోబోతుండగా బంగారు నాణెలు అక్కడి నుండి మాయమైపోతాయి. ఆ తర్వాత చెరోవైపు 2 దెయ్యాలు ప్రత్యక్షమవుతాయి. దాంతో ఇద్దరూ భయంతో వణికిపోతారు. మిమ్మల్ని పట్టుకోవడం ఇంత తేలిక? ఎవరు మీరు? మా దారికి అడ్డు తప్పుకోండి. ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, పదండి. దెయ్యం ఊర్లో ప్రజలను ఇబ్బంది పెడుతున్న సమయంలో అధీరా వస్తాడు. ఆ సమయంలో అధీరా తన శక్తితో దెయ్యాన్ని బంధించాలని చూడగా దెయ్యం విడిపించుకొని అక్కడి నుండి మాయమైపోతుంది. అధీరా, ఆ దయ్యాన్ని అడ్డుకోవడం కాస్త కష్టంతో కూడిన పనిలా ఉంది. అందుకు ఒక మార్గం ఉంది. దానికి మీ సాయం కావాలి. అధీరా మాట్లాడడం పూర్తయిన తర్వాత వారంతా చెరోవైపుకు వెళ్ళిపోతారు. మరోవైపు కోపంగా తిరుగుతున్న దెయ్యం మీదకు కైరా వెనక నుండి దాడి చేస్తుంది. దాంతో దెయ్యం ఉత్తరం వైపు చెట్ల మధ్యలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు చెట్ల మధ్య నుండి సాధువు వచ్చి ఒక రక్షణ వలయంతో ముందుకు వెళ్తాడు. ఆ తర్వాత దెయ్యం ఎటువైపు వెళ్లినా ఎవరో ఒకరు ఎదురై అడ్డగిస్తారు. దాంతో దెయ్యం చివరికి మర్రిచెట్టు ఉన్న చోటు వద్దకు వస్తుంది. ఆ సమయంలో అధీరా ముందుగా సిద్ధం చేసిన ఒక తాంత్రిక ముగ్గులోకి దెయ్యంని రప్పిస్తాడు. అప్పుడు 3 వైపుల నుండి కైరా సాధువులు కలిసి బంధిస్తారు. లచ్చన్న,
నా మాట విని శాంతించు. నాకు పుట్టడు అన్నం పెట్టలేని వాళ్ళ కోసమా ఆలోచిస్తున్నారా? నన్ను విడిచిపెట్టండి. అధీరా, ఎంతసేపు ఇలా అదుపు చేయగలం? ఏదైనా పరిష్కారం ఆలోచించండి. తొందరపడకు కైరా, అన్నిటికీ ఒక సమయం వస్తుంది. వారంతా దెయ్యాన్ని అదుపు చేస్తున్న సమయంలో బుడత దెయ్యం గోపాల్ వాళ్ళని తీసుకొస్తారు. స్వామి, దయచేసి మీరైనా చెప్పండి, మమ్మల్ని వదిలేయమని. ఓరే మూర్ఖుడా, నీ తండ్రి చావుకు కారణమైన పశ్చాత్తాపం కొంచెం కూడా లేకుండా నీ ప్రాణాల కోసం పోకులాడుతున్నావా? అధీరా మాటలకు గోపాల్ కంగారు పడతాడు. నన్ను ఒక్కసారి విడిచిపెట్టండి. ఆ ఇద్దరిని నా చేతులతో చంపితే కాని నా కోపం చల్లారదు. ఆ సమయంలో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో గోపాల్ నిలబడి ఉంటాడు. ఈ సమస్యకు ముగింపు మీ చేతుల్లోనే ఉంది. నేను చెప్పినట్టు చేస్తే అందరూ ప్రశాంతంగా ఉంటారు. ఏమండి, ఆయన చెప్పినట్టు చేద్దాం, లేదంటే జీవితాంతం మనకి నరకం తప్పదు. భార్య చెప్పిన మాట విని అధీరా చెప్పినట్టు చేయడానికి గోపాల్ ఒప్పుకుంటాడు. నీ తండ్రి ఆత్మ ఎంతగానో ఘోషిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి కలగడానికి నువ్వు ఒక పని చేయాలి. చెప్పండి స్వామి. మీరిద్దరూ 3 రోజుల పాటు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉపవాసం ఉండాలి. ఆ తర్వాత ఒట్టుకాళ్లతో ఊరంతా తిరిగి గ్రామస్తుల వద్ద ఒక్కొక్క అన్నం ముద్దను భిక్షగా తీసుకోవాలి. అప్పుడు భిక్షగా తీసుకొచ్చిన అన్నం ముద్దలు పిండంగా పెట్టాలి అని అధీరా కొన్ని నియమాలు వివరిస్తాడు. అదంతా విన్న తర్వాత గోపాల్ సరేనని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ అక్కడి నుండి బయలుదేరుతారు. అప్పుడు ఊర్లోకి చేరుకున్న వారిద్దరూ గ్రామస్తులతో అధీరా చెప్పిన దాని గురించి వివరిస్తాడు. దాంతో గ్రామస్తులు కాస్త ధైర్యంగా ఉంటారు. ఆ క్షణం నుండి వారిద్దరూ ఉపవాస దీక్ష మొదలు పెడతారు. మరోవైపు అధీరా వాళ్ళు దెయ్యాన్ని అదుపు చేస్తుంటారు. పిలుస్తుంది, నిన్నే వినిపించడం లేదా? నాకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు. ఏమైంది? ఇక్కడున్న అందరికీ పేర్లున్నాయి. ఆఖరికి నిన్ను కూడా బుడత అని పిలుస్తున్నారు, కానీ నాకు మాత్రం ఏ పేరు లేదు. అదా నీ బాధ? నేను నీకొక పేరు పెడతాను, ఆగు అని బుడత దెయ్యం ఆలోచిస్తుంది. గుర్తొచ్చింది. నువ్వు చూడటానికి బుజ్జిగా ఉంటావు కాబట్టి నీ పేరు బుజ్జి. ఎలా ఉంది? బుజ్జియా? బాగుంది ఆ పేరు. అధీరా వాళ్ళు పూర్తిగా దెయ్యాన్ని అదుపు చేసే పనిలో ఉంటారు. అలా 3 రోజుల పాటు అదే చోటులో ఉంటూ గ్రామస్తులను కాపాడుతున్నారు. మరోవైపు ఉపవాస దీక్ష పూర్తి చేసుకుని గోపాల్ వాళ్ళు ఒక కంచెం పట్టుకుని ఊర్లోకి భిక్ష కోసం బయలుదేరుతారు. అలా ఊరంతా తిరుగుతూ గ్రామస్తులు భిక్ష వేసిన అన్నం తీసుకుంటారు. చివరగా వారిద్దరూ మర్రిచెట్టు వద్దకు పిండాలు పట్టుకొని వస్తారు. అప్పుడు గోపాల్ తాను తీసుకొచ్చిన పిండాలను చుట్టూ పెడతాడు. పుత్ర శోక పాప విముక్తి దీనస్థితి వైరం తనుబాహ్య అంతరచ్ఛేదన. అధీరా మంత్రం చదవడం పూర్తయిన తర్వాత వారంతా దెయ్యాన్ని విడిపిస్తారు. అప్పుడు దెయ్యం నేల మీద ఉన్న పిండాలను ఒక్కొక్కటిగా తినడం మొదలు పెడుతుంది. అలా చివరి పిండం తిన్న తర్వాత దెయ్యం శాంతిస్తుంది. అప్పుడు గోపాల్ వెళ్లి తండ్రిని తాకడంతో అతను గాలిలో తెలిసి విముక్తి పొందుతాడు. కన్న తండ్రికి పట్టెడు అన్నం పెట్టలేకపోయావు. ఒక కొడుగ్గా నీ ఉనికిని కోల్పోయావు. కనీసం మనిషిగా అయినా బతకడానికి ప్రయత్నించు. చేసిన తప్పుకు వారిద్దరూ పశ్చాత్తాపం పడతారు. ఇక ఊర్లో దెయ్యం సమస్య పోవడంతో అధీరా వాళ్ళు అక్కడి నుండి తిరిగి బయలుదేరుతారు. ఆ తర్వాత సాధువు ఊర్లోకి వెళ్లి గ్రామస్తులతో దెయ్యం సమస్య పోయినట్టు వివరిస్తాడు. దాంతో గ్రామస్తులు ఎంతగానో సంతోషిస్తారు. For more horror stories, please subscribe our channel.